అంత నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని తింటే అండి అమృతమే. అంత బాగుంటుంది. చూడండి ఇట్లా కలుపుకొని మంచిగా. అబ్బా! ఇప్పుడైతే టేస్ట్ చేస్తానన్నమాట. చాలా అంటే చాలా కమ్మగా, నోటికి ఎంతో రుచిగా ఉంటుందండి. మన నోటికి ఏం తినబుద్ధి కానప్పుడు ఇది ట్రై చేయొచ్చు. అలాగే ఇంకా కూరగాయలు ఏం లేనప్పుడు ఇంట్లో వెనకట్లో అండి మన పెద్దవాళ్ళు ఇదే ఎల్లిపాయ కారమే చేసేటోళ్ళు అనమాట. కమ్మగుండేది వాళ్ళు చేసినప్పుడు. ఆ రెసిపీనే మీతో ఈరోజు షేర్ చేస్తున్నాను. అరోమా మాత్రం మస్తు వస్తుందండి. ఇప్పుడు మనం ఒక గిన్నెలోకి ఎత్తేసుకుందాం ఈ రోట్లోది. హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు సోనశ్రీ కిచెన్. మీ స్వర్ణ. ఈరోజు వీడియోలో ఒక మంచి ట్రెడిషనల్ రెసిపీని అయితే చూపించబోతున్నానండి. చాలా చాలా సింపుల్గా, చాలా టేస్టీగా తయారు చేసుకోవచ్చు. మన ఇంట్లో కూరలు ఏం లేనప్పుడు ఇలా ఒక్కసారి మీరు ఎల్లిపాయ కారాన్ని తయారు చేసుకోండి. చాలా డిఫరెంట్ స్టైల్లో చాలా సింపుల్గా తయారు చేసి చూపిస్తాను. వీడియోని అస్సలు స్కిప్ చేయొద్దండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అదేనండి రాయలసీమ స్పెషల్ మన ఎల్లిపాయ కారం అనమాట. సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం కనుక ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి అయితే ఒకలాకి లైక్ ఇవ్వండి. తెలిసిన వాళ్ళకి, ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. సో ఇక అస్సలు లేట్ చేయకుండా మన కిచెన్లోకి వెళ్ళి ఎల్లిపాయ కారం రెసిపీని చూసేద్దాం. ఎల్లిపాయ కారానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి. ముందుగా మనకి ఎల్లిపాయలు కావాలి. నేను ఒక గబ్బం ఎల్లిపాయలు తీసుకొని ఇలా చేసుకున్నాను అనమాట. ఇవి పక్కన పెట్టుకుందాం. తర్వాత ఉప్పు, కారం, పసుపు, జీలకర్ర. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. నేనైతే రోట్లో వేసుకొని ఎల్లిపాయ కారం చేస్తున్నానండి. రోట్లోనే చాలా బాగుంటుంది. ఇలా నేను రోల్ తీసుకున్నాను. ఒక స్పూన్ ఈ రోట్లో జీలకర్ర వేస్తున్నాను. అలాగే వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకోవాలి. ఇలా పొట్టు దిగిపోయినా ఏం కాదండి. ఎల్లిపాయ కారంలో ఇలా పొట్టు తీయకుండా ఉంటేనే చాలా బాగుంటుంది ఈ ఎల్లిపాయ కారానికి. వీటిని కచ్చాపచ్చగా ఇట్లా దంచుకోవాలండి. ఇవ్వండి ఈ విధంగా కచ్చాపచ్చగా, మరీ ఎక్కువగా పేస్ట్ అయ్యేటట్లు దంచొద్దండి ఎల్లిపాయ కారానికి. ఈ విధంగా కచ్చాపచ్చగా దంచుకోవాలి. ఇప్పుడు ఒక్క స్పూన్ అంతా కారం వేస్తున్నాను. ఇది పెద్ద స్పూన్ అండి, అందుకే చూపిస్తున్నాను అనమాట. ఒక గబ్బానికి ఒక పెద్ద స్పూన్ అంతా కారపొడి వేసుకోవాలి. ఒక స్పూను సాల్ట్ కూడా వేసుకోవాలి రుచికి తగినంత. ఒక చిటికెడు పసుపు కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని కూడా ఇట్లా ఎల్లిపాయలో కలిసేటట్లు ఉప్పు, కారం ఇలా మనం రోల్లోకి తీసుకొని ఈ విధంగా మనం మెదుపుకుంటూ దంచుకోవాలండి. రోట్లో వేసుకొని ఈ నీరుతోటే మనకి ఎల్లిపాయ కారం వస్తుందన్నమాట. వేరే నీరు యాడ్ చేయొద్దండి. ఇట్లా ఇలా దంపుతూ ఉంటే స్మెల్ మాత్రం మస్తు వస్తుందండి. ఇలాగే తినవాలనిపిస్తుంది, అంత స్మెల్ వస్తుంది అనమాట. నోట్లో నుంచి నీళ్ళు వస్తున్నాయండి. ఇంకోండి ఈ విధంగా మనకైతే మొత్తానికి మన ఎల్లిపాయ కారం అయితే వచ్చేసింది. చూడండి ఎట్లుందో. అరోమా మాత్రం మస్తు వస్తుందండి. ఇప్పుడు మనం ఒక గిన్నెలోకి ఎత్తేసుకుందాం ఈ రోట్లోది. ఇంతేనండి, చాలా సింపుల్గా కూరలు ఏం లేనప్పుడు ఇట్లా ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. ఇలా ఎల్లిపాయ కారాన్ని మనం నూరుకొని ఇప్పుడు వేడివేడి అన్నంలో వేసుకొని నేను కొద్దిగా వేసేసుకొని ఇప్పుడు వేడివేడి అన్నంలో నేను ఈ ఎల్లిపాయ కారాన్ని వేసుకొని కొద్దిగంత ఇవ్వండి నెయ్యి కూడా వేసుకొని తింటాను. చాలా చాలా బాగుంటుంది అనమాట. ఇగోండి ఇప్పుడైతే టేస్ట్ చేస్తానన్నమాట. చాలా అంటే చాలా కమ్మగా, నోటికి ఎంతో రుచిగా ఉంటుందండి. మన నోటికి ఏం తినబుద్ధి కానప్పుడు ఇది ట్రై చేయొచ్చు. అలాగే ఇంకా కూరగాయలు ఏం లేనప్పుడు ఇంట్లో వెనకట్లో అండి మన పెద్దవాళ్ళు ఇదే ఎల్లిపాయ కారమే చేసేటోళ్ళు అనమాట. కమ్మగుండేది వాళ్ళు చేసినప్పుడు. ఆ రెసిపీనే మీతో ఈరోజు షేర్ చేస్తున్నాను. ఈ రెసిపీనేనండి ఎల్లిపాయ కారం. చూసారండి ఎట్లుందో. కొద్దిగంత నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని తింటే అండి అమృతమే. అంత బాగుంటుంది. చూడండి ఇట్లా కలుపుకొని మంచిగా. అబ్బా! మాటలు లేవండి, మాట్లాడుకోవట్లేవు. మొత్తం లాగించేయటమే ఇది. అంత బాగుంది, అంత టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి, సింపుల్ రెసిపీ కదండి, ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి.
ట్రై చేస్తారు కదా. మరి నచ్చిందా? నచ్చినట్లయితే వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్ట్ వీడియోస్ కోసం, మరిన్ని కొత్త కొత్త రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.